వారికి అనుగ్రహింపబడద్దు అని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఇప్పుడు అంశం ఏంటి అంటే, యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహించలేదు. ఇప్పుడు యోనా గ్రంథం అంతా చెప్తానని అనుకోవద్దు, ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది. అయితే ఒక 3 విషయాలు మనము తెలుసుకుందాం. యోనా గ్రంథం 4వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలను మనం గమనిస్తే దేవుడు ఏర్పరచుకొనినటువంటి 3 ఉపకరణాలు మనకు కనిపిస్తాయి. చాలా సులభంగా మనము వెళ్ళిపోదాం, ఎందుకంటే యోనా గ్రంథం గురించి చెప్పని బోధకుడు ఉండడు, యోనాను గురించి తెలియని వాళ్ళెవరు ఇక్కడ ఉండరు. అందరికీ యోనా గురించి తెలుసు. యోనా పారిపోయేనే అని పిల్లలు మరి సండే స్కూల్ నుండే మరి పారిపోయిన యోనాను గురించి తెలుసుకుంటా ఉంటారు. దేవుని ప్రత్యక్షత పొందిన యోనాను గురించి పాడరు. యేసుప్రభు యోనాను గూర్చిన ప్రత్యక్షతే. చేప కడుపు నుండి ఒడ్డుకు రావడం అంటే ఆషామాష అనుకున్నారు. ఎవరి వల్ల అయితే చెప్పగలరా? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని చెప్పగలరా? ఒడ్డుకు పోదాం పండి, నేను దిగి ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్ళిపోతా అని చెప్తాం, కానీ నన్ను ఎత్తి పడేయండి. దేవుని పైన ఎంత నమ్మకం ఉండాలా, ఎంత విశ్వాసం. నెగిటివ్ వద్దు, పాజిటివ్ చూడండి. పాజిటివ్, బీ పాజిటివ్. మీ బ్లడ్ బి పాజిటివ్ అయితే బాగుంటుంది. 5, 6, 7, 8 వచనాలు 4వ అధ్యాయంలో చూస్తే 3 ఉపకరణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిన దేవుడు ఏర్పాటు చేసిన 3 ఉపకరణాలు. ఇది మన అంశం. యోనాను గూర్చిన సూచక్రియ గాని వేరొకటి లేదు. ఆకాశం నుండి సూచక్రియ జరిగింది, జరుగుతూ ఉంది. అయితే గ్రహించడం లేదు, వినడం లేదు, ఆలకించడం లేదు, తెలుసుకోవడం లేదు, పరిశీలించడం లేదని దేవుడు అంటా ఉన్నాడు. అప్పుడు యోనా పట్టణమునకు పోయి దాని తూర్పు తట్టు బస చేసి పందిరొకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదమని దాని నీడను కూర్చుండని. ఇంకా యోనా ఒక ఉద్దేశము, పట్టణము నాశనం కావాలనే అయి ఉండొచ్చు. అది మంచిది కాదు. దేవుడు యోనాతో నీవు కోపించుట న్యాయమా అన్నాడు కదా. మరి అప్పటికి యోనా యొక్క ఉద్దేశము ఏంటిది, అది సరిగా లేదని గ్రహించలేకపోతా ఉన్నాడు. అరే దేవుడు నీవు కోపించడం న్యాయమా అని నన్ను అడుగుతా ఉన్నాడే. దేవుడు కదా కోప్పడాల్సింది, నేను ఎందుకు కోప్పడతా ఉన్నాను? అరే దేవుడు నా మీద చేయి చేసుకుంటే దేవుని హస్తం యొక్క బరువు మరి ఎంత భారంగా ఉంటుంది. అసలు అట్లా యోనా కనిపించలే. అంటే ఎంత గ్రహింపు లేని స్థితిలో ఉన్నాడు చూడండి. పట్టణం యొక్క నాశనమే కోరుకుంటా ఉన్నాడు. అందుకు దేవుడు ఏం చేసినాడంటే యోనాకు ఒక పాఠం నేర్పియాలనుకో, ఒక లెసన్ నేర్పియాలనుకున్నాడు. ఆయన నేర్చుకోబోయే ఆ లెసన్ ఏ యూనివర్సిటీ అంటే నినేవే పట్టణం యూనివర్సిటీలో నేర్చుకుంటా ఉన్నాడు కదా. ఆ యూనివర్సిటీలో మరి 3 ఉపకరణాలు ఉన్నాయి. దేవుడు ఏర్పరిచిన 3 ఉపకరణాలు. మొదటిదంటే స్వర చెట్టు మొలిపించినాడు. అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తల మీద నీడ ఇచ్చేటట్లు ఆ స్వర చెట్టును చూసి యోనా బహుగా సంతోషించినాడు. మనం సంపాదించుకుంటున్న వాటిని బట్టి మనం ఎప్పుడూ సంతోషించాం. అప్పనంగా ఏదైనా వస్తే దాన్ని బట్టి ఎంత సంతోషమో, అది పోతే ఎంత బాధో యోనాను చూస్తే అర్థమైపోతుంది. ఎంత చింత అంటే అంతగా ఆ స్వర చెట్టును చూసి యోనా
బహుగా సంతోషించి, శ్రమ పోయి సుఖం వచ్చింది, చింత పోయి సంతోషం వచ్చింది. దేవుడు అనేక సార్లు మన శ్రమ నుండి విడిపిస్తాడు, అనేక మేలులు కలిగిస్తాడు. కానీ దేవుడు మనకి ఇచ్చిన వాటిని చూస్తూ దేవుణ్ణి గణపరచడం మర్చిపోతాం. చూడండి, పరీక్షలో రాయక ముందు నుండి ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఉపవాసము, కృతజ్ఞత, స్తుతి కూడిక, థ్యాంక్స్ గివింగ్. అబ్బా, ఇంక ఏమిలే, అన్నీ ఇన్ని కాదు. నాకు బాగా గుర్తుంది, ఆ అంకుల్ ఉన్నారు, ఆయన పేరు వద్దులేండి. ఎందుకు పేరు నేను చెప్పను అంటే, దేవుడు వాళ్ళ కొరకు ఒక బహుమానాన్ని ఏర్పాటు చేసినాడు. నేను పేరు చెప్పి వాళ్ళను గొప్ప చేసి దేవుని బహుమానాన్ని పోగొట్టడం నా ఇష్టం కాదు. నేను చెప్పడం ద్వారా మీ అందరూ వాళ్ళని గురించి ఏదో అనుకుంటారు, గొప్పగా అనుకుంటారు. అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు వాళ్ళకి సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన బహుమానాన్ని వాళ్ళు అనుభవించని, దాన్ని ఆనందించని, దాని చేత వారు ఓరడిల్లని, తృప్తి పొందని. కాబట్టి పేరొద్దు. ఆయన ఏంటంటే 3 కుమారులను బాగా చదివించినాడు. రెండవ కుమారుడు ఇంగ్లీష్ సబ్జెక్టు ఫెయిల్ అయినాడు ఇంటర్మీడియట్లో. సరిగా నాకు నెంబర్ గుర్తులేదు, దాదాపుగా 7 సార్లు ఏమో ఫెయిల్ అయినాడు అనుకుంటా. ఎన్నిసార్లు తెలియదు, 7 సార్లు అని అనుకోండి. 7 సార్లు ఫెయిల్ అయినాడు. 7 సార్లు ఫెయిల్ అయితే నేనైనా మీరైనా ఏం చేస్తారు చెప్పండి? ఇంకా పనికిరా దీనికి. ఇప్పుడైతే ఓపెన్లు వచ్చినాయి, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీలు వచ్చేసినాయి. వెంటనే వాటి వైపు ఓ సంవత్సరం అయిపోతాను, 2వ సంవత్సరానికే జంప్ చెప్పించేస్తాం. అయితే ఆయన విశ్వాసం వచ్చినాడు. బహుశా అప్పుడు ఓపెన్లు లేవేమో, మరి తెలియదు. విశ్వాసం వచ్చినాడు. అయితే ఓటమిని బట్టి, ఫెయిల్యూర్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలనుకున్నాడు. ఆ దినాల్లో నేను అప్పుడు చదువుకుంటా ఉన్నా, ఒకే 7 వాళ్ళమే. అది నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. దేవుణ్ణి గణపరుస్తున్నాడు ఫెయిల్యూర్ని బట్టి. దేవునిలో సంతోషించడానికి, దేవుని మీద ఆధారపడడానికి నాకు ఒక అది ఎలిమెంట్గా మార్గంగా కనిపించింది. ఆ తర్వాత దేవుడు ఇచ్చినాడు. ఆ సంవత్సరమే ఆ అంకుల్ వాళ్ళ కొడుకు ఇంగ్లీష్లో పాస్ అయినాడు. ఆ తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్టులో టీచర్ అయిపోయినాడు. చూడండి, ఇన్నిసార్లు ఫెయిల్ అయిన వాడు ఇంగ్లీష్లో టీచర్ అవుతాడని అర్థమవుతుందా? చూడండి, దేవుడు 7 సంవత్సరాలు ఎందుకు కూర్చోబెట్టినాడంటే ఆ సబ్జెక్టు మీద పట్టు సాధించడానికి, ఆ సబ్జెక్టును గురించిన పూర్వాపరాలు తెలియజేయడానికి. అర్థాలు, నానార్థాలు, మీనింగ్లు, డెఫినేషన్లు, యానటేషన్స్, సినానిమ్స్, పాజిటివ్లు, ఆపోజిట్లు, ఇవన్నీ నేర్పించేసినాడు దేవుడు. 7వ సంవత్సరం పూర్తి చేసినాడు. 9వ సంవత్సరానికి అనుకుంటా ఉద్యోగంలో ఉన్నాడు. గ్రేట్ మిరాకిల్. దేవుడు సూచక క్రియ చేసినాడు. దాన్ని చూస్తూ అక్కడే ఉండిపోతే ఇంకా అంతే, ఇంకేమీ ఉండదు. కాబట్టి దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మనం సంతోషించక, ఇచ్చిన దేవుణ్ణి బట్టి సంతోషించి దేవునికి కృతజ్ఞత. అంతవరకు స్తుతి కూడికలు, ఉపవాస ప్రార్థనలు, సిస్టర్స్ మీటింగులు, బ్రదర్స్ మీటింగులు, ప్రార్థన చేయడం, ఇవే కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆ సీట్ వచ్చిందో, ఎప్పుడైతే ఆ ఉద్యోగం వచ్చిందో, ఆ తర్వాత ప్రార్థనలే, వాక్యంలే, స్తుతిలే, కృతజ్ఞతలే, ఉపవాసంలే, ఇంకేమీ ఉండవు. అదే ఇంకా అందం, ఆ చందం, ఇదే చూసుకుంటా ఊగిపోతా ఉంటారు కదా. ప్రతిదీ దేవుని వద్ద నుండి మనకివ్వబడతా ఉంది. దేవుడిచ్చిన వరము కంటే దేవుడే గొప్పవాడని మనం గ్రహించాలా.
దేవుడిచ్చే సీటు కంటే దేవుడే గొప్పవాడు కదా. ప్రతిదీ దేవుని నుండి, దేవుని గుణాతిశయములను, దేవుని మహిమపరిచేటట్లు, దేవుని శక్తిని ప్రకటించేటట్లు, దేవుని ఎడల మరి మనము కృతజ్ఞత గల వారముగా జీవించాలని కోరుతా ఉన్నాడు. జీవించుటకు ఆయన ఏమి ఇస్తా ఉన్నాడంటే గాలిని ఇచ్చినాడు, సూర్యుని ఇచ్చినాడు, వెలిగిచ్చినాడు, వర్షం ఇచ్చినాడు, పంటలు ఇచ్చినాడు, ఆహారాలు ఇచ్చినాడు, అన్నీ దయచేస్తా ఉన్నాడు. అయితే భక్తిగా ఉండడానికి తన కుమారుడు, మన రక్షకుడు, మన రక్షణకై తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు అప్పగించినాడు, మన కొరకు అప్పగించినాడు కదా. ఆయన అంటా ఉన్నాడు, నినెవే పట్టణస్థుల రక్షణను చూసి సంతోషిస్తా ఉన్నాడు. దేవుని యందు యోనా సంతోషించడం లేదు. వారి ధాన్య ద్రాక్షారసాలు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతున్నావు అని కీర్తనకాడు అన్నాడు కదా. చెట్లు ఫలించకపోయినా, పంట రాకపోయినా, పశువులు గొర్రెలు లేకపోయినా దేవుని యందు ఆనందించే మనస్సు, రక్షణకర్తయగు దేవునితో సంతోషించే మనసు మానవ మాతృలైన మనకు ఉండదు. ఎందుకంటే బ్రతకాల, తినడానికి కావాలా, జానడు పొట్ట కొరకు కదా. కొంతకాలం ఉండిపోయే లోకములో గౌరవం, హోదా, పరపతి, రెస్పెక్ట్, అబ్బా అని అనిపించుకోవాలి. దీనికోసమే మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మరి ఈ వాక్యాలన్నీ ఎందుకు రాసినట్లు? ఈ వాక్యాలను చదువుకోవడానికి, ఈ వాక్యాల కోసం వందలు ఖర్చు పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు కొన్నట్లు? ఎందుకు కొంటా ఉన్నాం? కానీ చూడండి, మనం దేవుడు అంట రక్షణకర్తయగు దేవుని యందు సంతోషించడానికే కదా. రక్షణకు హేతువైన క్రీస్తు నందు ఆనందించట కొరకే కదా. యోనా సంతోషం అట్లా లేదు. సొర చెట్టును చూసి బహుగా సంతోషించినాడు. యోనా సంతోషం ఆస్తిని బట్టి, సంతోషించిన ధనవంతుని సంతోషంలాగా ఉంది. లూకాసు వార్త 12వ అధ్యాయంలో సంతోషించిన ధనవంతుని వలె యోనా సంతోషం. పంట ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయినాడు. పంట యందు సంతోషించదలిచినాడు, అనుభవించాలనుకున్నాడు. అయితే ఆయన లేడాడు అనుభవించడానికి. ఆ రాత్రి దేవుడు పిలుచుకొని పోయినాడు. శరీరము నుండి మరి దేవుడు తన ఆత్మను తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆయన మాత్రం అక్కడ ఉండిపోయినాడు. యోనా చెట్టు చూస్తా ఉన్నాం కదా, బహుగా సంతోషిస్తా ఉన్నాడు. ఆ చెట్టు ఇచ్చిన దేవుని యందు కాకుండా సొర చెట్టులో సంతోషిస్తా ఉన్నాడు. కనుక దేవుడు కూడా ఆ చెట్టు నీడ అనుభవించకుండా తీసేయాలనుకున్నాడు. మనం కూడా దేవుని యందు కాకుండా దేవుడిచ్చే ఈవులను ప్రేమిస్తూ, దేవుడిచ్చే వాటి యందు సంతోషపడుతూ దేవుణ్ణే మర్చిపోతే దేవుడు మనకిచ్చిన ఈవులను తీసేయడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఇచ్చినట్టు ఆయన తీసేయడు, మళ్ళా కొత్తవి ఇయ్యాడు అంతే. ఇంకాటికి స్టాప్ అయిపోతుంది. కాబట్టి మనం గ్రహించాలా, మనం తెలుసుకోవాలా. ఆగిపోయినప్పుడు, ఊట ఆగిపోయినప్పుడు దేవుని దగ్గరికి రావాలా, పశ్చాత్తాపాలా కదా. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును, అబ్రహాము తన కుమారుణ్ణి ఇయ్యమని దేవుడు అడిగినాడు, అబ్రహామును అడిగినాడు కదా, ఇయ్యడానికి ఇష్టపడినాడు. అయితే దేవుడు తన కుమారుణ్ణి అబ్రహాము కుమారునికి బదులుగా ఇచ్చినాడు. నీకొక్కడై ఉన్న కుమారుని ఇయ్యడానికి నువ్వు దేవునికి భయపడినావు. కుమారుని ప్రేమను మరి విడిచిపెట్టిపోయినావు కదా. దేవుడు ఒక్కసారే
హెజ్కేలుతో అన్నాడు, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దాని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను అంటున్నాడు కదా. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు కదా. అప్పుడు హెజ్కేలు ఏమంటాడు? సాయంకాలం హెజ్కేలు తన భార్య చనిపోగా దేవుడు చెప్పినట్లే హెజ్కేలు ఏం చేసినట్టు ఏడ్చలేదు, అంగలార్చలేదు. కాబట్టి ఏడ్చొద్దని అంగలార్చొద్దని నేను చెప్పడం లేదు. హెజ్కేలు దేవుడు చెప్పినాడు, అది చేసినాడు. నీకు అట్లా చెప్తే నువ్వు అట్లా చేయి, ఏడ్చకుండా అంగలార్చకుండా కదా. కాబట్టి విశేషముగా మనము దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలి. యోనా అయితే సొర చెట్టును బట్టి బహుగా సంతోషించినాడు. అయితే ఆ సొర చెట్టు నీడనిచ్చిన దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి ప్రేమించడానికి, దేవునిలో ఆనందించడానికి మరి యోనా ఆసక్తి చూపలేదు. అందుకే దేవుడు ఏం చేసినాడు తెలుసా? మరుసటి ఉదయాన 7వ వచనం, దేవుడు ఒక పురుగును ఏర్పాటు చేసినాడు. దేవుడు ఏం ఏర్పాటు చేసినాడు? మొదట సొర చెట్టును ఏర్పాటు చేసినాడు. ఎవరి కోసం? యోనాకు నీడ కలగజేయడానికి, ఆ నీడను బట్టి దేవుణ్ణి మహిమపరచడానికి, ఆ సొర చెట్టును బట్టి దేవుణ్ణి స్తుతించడానికి. అయితే యోనా వ్యతిరేకమైనటువంటి విధానంలో, మార్గములో ఉన్నాడు. అందుకని దేవుడు ఏం చేసినాడు? 7వ వచనంలో, మరుసటి ఉదయంలో దేవుడు ఒక పురుగును ఏర్పరిచి, రెండవది ఏంటిది? పురుగు. దేవుడు ఏర్పరిచిన 3 ఉపకరణాలు. మొదటిది సొర చెట్టు, రెండవది పురుగు. అది ఏం చేసిందంటే ఆ చెట్టును తొలచినందున ఆ చెట్టు వాడిపోయింది. ఇవన్నీ యోనాకు మంచి పాఠంగా కనిపించడం లే. దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసినాడు, దేవుడు తీసేసినాడు. యోబు అన్నాడు కదా, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. యోనా దేవుని యందు సంతోషించలేదా? మార్చబడిన ప్రజలను బట్టి సంతోషించలేదు కానీ ఆ చెట్టులో సంతోషించినాడు. దేవుడు దాన్ని తీసేసినాడు కదా, తీసేసినాడు. దేవుని ప్రేమించలేకపోయినాడు, దాన్ని తీసేసినాడు అంతే. ఇంకా ఎంత బాధపడినాడంటే అంతగా బాధపడిపోయినాడు, ఎంతగా విసిగిపోయినాడు కదా. మరి విసిగిపోయినాడు. దేవుడే 7వ వచనంలో, మరుసటి ఉదయంలో దేవుడు ఒక పురుగును ఏర్పాడు, అది తొలిచిన చెట్టు వాడిపోయింది. ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాడు. యోనా తలకు ఎండ దెబ్బ తగల అతడు సొమ్మసిల్లి ఏమన్నాడు తెలిసిన? బ్రతుకుట కంటే చచుట నాకు. అంత పెద్ద సముద్రంలో ఎత్తి పడేసినారు, అంతే ఇసిరేసినారు. అప్పుడే సావలే యోనా, శాపం మింగింది. అప్పుడు సావలే, ఇప్పుడు ఎండ దెబ్బకే వస్తాడా? యోనా అనుకున్నది జరగలే. ఇంకా యోనా అంత డిసప్పాయింటింగ్ మూడ్లో ఉన్నాడు. నేను అనుకున్నట్లు జరగలే. అట్లా మనం ఉండకూడదు. దేవుని ఉద్దేశం, దేవుని ఏర్పాటు వేరొకలాగా ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ దేవుని ఏర్పాటుకు మనము లోపడితే, విధేయత చూపిస్తే దేవుడు ఒక గొప్ప కార్యం చేసి మహిమ పొందుతాడు. అబ్రహాము లోపడినాడు, విధేయత చూపించినాడు, ఆకాశ నక్షత్రములకు మించినటువంటి ఆధిక్యతలోనికి వచ్చినాడు. దేవునికి లోబడినాడు, విధేయత చూపించినాడు, సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. యోబు 2 ఆశీర్వాదంలోకి వచ్చినాడు. దేవుడు 3వదిగా ఏం చేస్తా ఉన్నాడంటే తూర్పు గాలిని రప్పించాడు.
దేవుడు సముద్రం మీద పెద్ద తుఫాను పుట్టించినట్లుగా, ఐగుప్తులో కూడా మిడతలు వచ్చినట్లుగా తూర్పు గాలి ఎర్ర సముద్రంలో దేవుడు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఆరిన నేలను, సముద్రమును గాలి ఆయన మాటకు లోబడతా ఉన్నాయి. నీవు నేను లోబడ్డం లేదు. దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించినప్పుడు యోనా సొమ్మోసెల్లి ఏమన్నాడు తెలిసిన? దేవుడా నన్ను క్షమించు అని పశ్చాత్తాపల్లే. ఏమన్నా తెలిసిన? బ్రతుకుట కంటే చచ్చుట. ఓ సామాన్యమైనటువంటి వాడు మాట్లాడేటట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ప్రవక్త, సముద్రంలో పడవేయబడితే విపత్తు లేకుండా ఒడ్డుకు మరి టికెట్ లేకుండా వచ్చినాడు. చూడు ఎట్లా ఉందో. అట్లాంటి యోనా ఏమనాలా? పరిస్థితిని బట్టి నువ్వు నేనన్నా ఒక రకము అంటే ఏం కాదు, కానీ యోనా అనొచ్చా? ఆయన ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ప్రత్యేకించుకున్నాడు, దేవునికి ఒక నమ్మకమైనటువంటి వానిగా ఉన్నాడు. అట్లాంటి యోనా సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట మేలని కదా సొర చెట్టును బట్టి సంతోషించినాడు. ఆ సొర చెట్టు పోయినప్పుడు దుఃఖముతో చచ్చుట మేలంటా ఉన్నాడు. సొర చెట్టు కోసం, సొర చెట్టు కోసం. ఇది నాలో చాలా మంది సొర చెట్టు ఎంత విలువ, దాని భాగ్యం ఎంత, దాని బ్రతుకెంత, దాని ఆయుర్దాయం ఎంత, సొర చెట్టు కోసం, సొర చెట్టు కోసం దుఃఖపడి ఏడ్చి సీమిడి గార్చుకొని అబ్బా చూడు కదా. యోనా సొర చెట్టు కోసం చచ్చుట మేలంటా ఉన్నాడు. సొర చెట్టు కంటే శ్రేష్ఠుడైన దేవుని సూచక క్రియను చూసిన యోనా కదా, అంతలోనే సంతోషం, అంతలోనే దుఃఖం. అయితే దేవుడు మన ఎడల విస్తారమైన కృపను కలిగి ఉన్నాడు. మారాను మధురంగా మార్చగలడు ఆయన. ఆపదను, విపత్తును సులభముగా తప్పించగలడు. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండా తెలుసుకున్నాడు. ఎవరు? పౌలు. నేను మనం కూడా అలా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్న 3 ఉపకరణాల ద్వారా దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, అప్పగించుకోవాలి, లోబడాలి, విధేయత చూపించాలి. దేవుడు అన్ని విషయాలలో గాఢాంధకారపు లోయలైనా అపాయమైన ఆయన మనల్ని కాపాడి సంరక్షించేవాడుగా ఉన్నాడు కదా. మనము పెంచలే, మనము దాని విషయంలో అసలు మనకు తెలియదు. అది ఎప్పుడు పుట్టిందో, ఎట్లా పెరిగిందో మనకు తెలియదు. కానీ దాని కొరకు యోనా అట్లా కదా. అయితే మనల్ని మన ప్రభు ప్రాణం పెట్టి కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం దేవుని సొత్తై ఉన్నాం. మనం దేవుని ప్రజలమై ఉన్నాం. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాల్సిన వారమై ఉన్నాం. దేవుడు హెచ్చరించినప్పుడు మనం లోబడితే, విధేయత చూపిస్తే, అప్పగించుకుంటే ఆనందిస్తాము. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మన జీవితంలో ఉంటుంది. దేవుని కరుణా కటాక్షములు మనల్ని బాగు చేసి బలపరుస్తాయి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. అదే యేసు ప్రభువును అడిగినారు వాళ్ళు.
యేసు ప్రభు అన్నాడు, యోనాను గూర్చిన సూచక క్రియ గాని వేరొకటి లేదు. యోనాకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. దాని కొరకు 3 ఉపకరణాలు ఏర్పాటు చేసినాడు. నేడు నీవు నేను నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు మన ముందు పెట్టినాడు. అయితే చూస్తే కదా, వింటే కదా, ఆలకిస్తే కదా, గ్రహిస్తే కదా. అందుకే అంటా, మందమతులారా, నేనెంతకాలం దుష్టుడు గోధుమల వలె మిమ్మల్ని జల్లించడానికి అడుగుతా ఉన్నాడు. అద్దరికి తీసుకొచ్చి రొట్టెలు తేపమన్నాడు. చూడండి వీళ్ళు ఎట్లా ఉన్నారో, ఏడబోయి మేము కొనేది అన్నారు కదా. ఏడబోయి కొనాలి ఇంతమందికి? దేవుని మహిమ, దేవుని మహాత్మ్యము ఎరగనటువంటి, గ్రహించనటువంటి అజ్ఞానములో ఉంటే ఎప్పుడొస్తుంది ఈ గ్రహింపు లేనిదంటే? దేవునికి అప్పగించుకోకపోతే, దేవుని మీద నమ్మిక ఉంచకపోతే. ఏదైనా నా డైలీ పోర్షన్లో ఒక మాట నేను చదువుతా వచ్చినాను, నన్ను చాలా ఆదరించింది. ఎందుకో నాకు కొంత నిరాశ అనిపించింది. ఎందుకో నా శత్రువు మరి అపవాది కొంచెం బలంగా కనిపించినట్లుగా అనిపించినప్పుడు నేను నా డైలీ పోర్షన్ చదువుతా ఉన్నాను. అప్పుడు దేవుడు ఈ మాటలు నన్ను ప్రోత్సహించేలాగా చేసినాడు. దేవుడు ఏర్పరిచిన ఉపకరణం, దేవుడు ఏర్పరిచిన భద్రతా వలయం ఎంతదంటే, దినవృత్తాంతాలు 1వ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, దినవృత్తాంతాలు 1వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో, రుబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు. మరి వీళ్ళ చుట్టూ బాగా బలమైన యుద్ధ నైపుణ్యం కలిగిన ఈ గాదీల, రుబేనీయులు, మనష్షే అర్ధగోత్రము వారి కంటే మరి ఎక్కువ సైన్యము, నేర్పరులు, అంబులేయటంలో యుద్ధమందు నేర్పరులు, ఇలాంటి వాళ్ళు వీళ్ళను చుట్టుముట్టినారు. అప్పుడు ఈ రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు ఏం చేసినారంటే 20వ వచనంలో చూస్తే, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా. యుద్ధమందు, బహుశా నువ్వున్న పరిస్థితి యుద్ధము కంటే భయంకరమైనది కావచ్చు. అది ఉద్యోగం కోసమైన పోరాటం కావచ్చు, చదువు కోసమైన పోరాటం కావచ్చు, బ్రతకడం కొరకైన పోరాటం కావచ్చు. అదొక యుద్ధ రంగములాగా నీకు అనిపిస్తుందేమో. అయితే ఇక్కడ చూడండి, పోషించడానికి, బతకడానికి, బాగుపడడానికి, గెలవడానికి సామర్థ్యం లేకపోవచ్చు, సరైన జ్ఞానము లేకపోవచ్చు, సరైన సౌకర్యాలు లేకపోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ సందర్భం కూడా అదే. మీరు చదువుకోండి తర్వాత. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం నుండి దాదాపుగా 26వ వచనం వరకు మీరు చదివితే ఇక్కడ ఒక పాఠం ఉంది. దేవుడు ఏర్పరిచిన ఉపకరణాలు. అక్కడ చూసినాం కదా, సొర చెట్టు, ఒక పురుగు, తూర్పు గాలి. దేవుడు ఏర్పాటు చేసి నాకు గ్రహింపు తెచ్చినాడు. కుడి ఎడమలు ఎరగని ఈ ప్రజల విషయం నాకు విచారం ఉండదా, బాధ ఉండదా, దుఃఖం ఉండదా అని దేవుని ప్రేమను అక్కడ వ్యక్తపరుస్తా వచ్చినాడు. పాతాళ లోకమంతా, ఊర్ధ్వలోకమంతా, ఎత్తైన బలమైన అగాపే ప్రేమ. పరమగీతాల్లో రాయబడింది కదా, సంఘం మరి దేవుని గురించి రాస్తా ఉంది కదా, దేవుని ప్రేమ మధురమైనదని. అగాపే ప్రేమ, మరణమంత బలమైన ప్రేమ అని దేవుడు ఏర్పరిచిన ఉపకరణం. కాబట్టి మరి ఏ పరిస్థితిలో నాకంత సామర్థ్యం లేదు, నాకంత, నిజమే సామర్థ్యం లేని మాట వాస్తవమే. ఎందుకంటే రాసినారు, ఏమని రాసినారు మీరు చూడండి. రుబేనీయులలోనూ, గాదీయులలోనూ, మనష్షే అర్ధగోత్రపు వారిలోనూ బల్లెమును, ఖడ్గమును ధరించుటకును, అంబులు వేయుటకును నేర్చిన వారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగిన వారు 44,760 మంది ఉండిరి. వీరు హగ్రీయులతోనూ, యెతూరు వారితోనూ,
నాఫీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసి యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు దేవుడు వారికి సహాయము చేసెను. హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 10,000 ఒంటెలను, చూడండి, రుబేనీయులు, గాదీయులు, మనష్షాతో ఈ ముగ్గురు కలిస్తే ఎంత సైన్యం ఉందాడా? 44,760 మంది కదా. ఇప్పుడు చూడండి, వీళ్ళ సైన్యం చూడండి ఎంత ఉందో. 70,000 ఒంటెలు, పశువులను, 2,70,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును. చూడండి ఎంత. యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయారు. అనేక ప్రశ్నలకు నువ్వు జవాబులు ఎప్పుడు రాస్తావంటే దేవునికి మొరపెట్టి దేవుని మీద నమ్మకం ఉంచి దేవునికి అప్పగించుకొని దేవునికి లోపడితే కదా. అనేకులు పడిపోయేది. తాము చెరదీసుకొని పోబడు వరకు రుబేనీయులు, గాదీయులు, మనష్ష అడ్డగోత్రపు వారు వీని స్థానం లేదని కాపురముండి మనష్ష అడ్డగోత్రపు ఆ దేశముందు కాపురముండి వర్ధిల్లునట్లు బాషాను మొదలుకొని బయలుహెరోను వరకును, శెనీరు వరకును, హెర్మోను పర్వతం వరకును వ్యాపించిరి. ఇంకా వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులు రై ఉండిరి. చూడండి, వారు యుద్ధమందు దేవునికి మొరపెట్టి వారు ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన వారికి సహాయం చేసి యుద్ధంలో విజయం ఇచ్చి స్థిరపరిచి వారికి కీర్తి కలగజేసి వారు విస్తరించి వర్ధిల్లునట్లు చేసినాడు. కాబట్టి ఇన్ని సూచక క్రియలు, ఇన్ని అద్భుతాలు దేవుడు మన ముందు ఉంచినాడు. వీటిని చూసి మనము దేవుని మీద మరింత ఆధారపడాలి. అనేకులైన శత్రువులను వారు జయించినారు. నమ్మకం ఉంచాల. అట్లని మరి చదువు సంద లేకుండా తిరిగితే ఏమి దేవుడు ఇయ్యాడు. చేసే పని చేసి దేవుని మీద ఆధారపడితే దేవుడు ఇస్తాడు కదా. 5,000 మంది. మరి అక్కడ కొంతమందే చెప్పినారు, ఇంకా చెప్పలే. పురుషుల గురించే చెప్పింది. 5,000 మందికి 5 రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపల నిండి ఎత్తినారు చూడండి కదా. గుంపులు గుంపులుగా, బంతులుగా వాళ్ళను కూర్చోబెట్టి ఆ 5 రొట్టెలను ఆయన చేతుల్లోకి వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? అక్కడ ఉన్న అందరికీ సరిపడే ఎన్ని రాలే. ఎన్ని వచ్చినాయంటే ఆయన చేతిలోకి వచ్చింది 5 రొట్టెలు. ఆయన చేతిలోకి వచ్చింది ఎన్ని? 5 రొట్టెలు. అయితే ఆడ చూస్తారు 16వ అధ్యాయంలో అందరికీ ఆయన వాటిని పంచిపెట్టాడు. దేవుని చేతిలోనికి వస్తే, యేసు క్రీస్తు ప్రభు చేతిలోనికి వస్తే, యేసు క్రీస్తు ప్రభు అనే పొలములోనికి వచ్చింది ఏది కూడా నిష్ప్రయోజనముగా, నిష్ఫలముగా వెనుదిరగదు. నా డిగ్రీ అయిపోయినప్పుడు నా తల్లిదండ్రికి అంత చదువు లేదు, కానీ మంచి చదువునట్లు దేవుడు వారికి కృప ఇచ్చి బలపరిచినాడు. అప్పుడు బీఈడీ నేను చదివిస్తానంటే ఒక మరి దగ్గర వదిలినారు. వారు సిఎస్ఐ మరి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి రక్షణ అనుభవం ఉన్నటువంటి వాళ్ళే. ఈ సహవాసం నుండి సిఎస్ఐకి వెళ్ళిపోయి అక్కడ డిసిగా తర్వాత ఉన్నత పదవిలో ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు రోజు నా హృదయంలో ఒక బాధ, ఒక దుఃఖం. అరే, నా ఈడుళ్ళేమో చదువుకుంటా ఉన్నారు, నేనేమో ఈడ ఏమీ లేదు అని చాలా బాధపడేవాడిని.
అప్పుడు నాకు చాలా ఏదన్నా చెప్పాలనే భయం వేసేది, అడగాలంటే చేసేయాలంటే కూడా చాలా మరి ఏమి తెలియనటువంటి స్థితి. దేవుడు అక్కడ నాకు నేర్పిస్తూ వచ్చినాడు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని సత్యాన్ని తెలుసుకొనటానికి, దేవుని పరలోక రాజ్యం యొక్క సంగతులు చెబుతూ ఉంటే నేర్చుకున్నాను. అక్కడ నా యొక్క ఆత్మీయ జీవితం ఆరంభించబడింది. రక్షణ అయితే పొందినాను ఇక్కడే, కానీ జ్వారయిలో ఆ తర్వాత ఒక మరి వర్తమానికం ద్వారా బలపరచబడ్డాను. కానీ అందులో కొనసాగడం, ఆ ప్లాట్ఫామ్, ఆ పరిచర్య, ఇదంతా కూడా అక్కడ దేవుడు ఏర్పాటు చేసిన ఉపకరణాలు. కాబట్టి దేవుని పొలంలో వేసినప్పుడు, దేవుని చేతిలో వేసినప్పుడు, లేదా దేవుని పాదాల దగ్గర వేసినప్పుడు అది నిష్ప్రయోజనంగా వెన్నుదిరిగి రాదు. అది ఫలభరితంగానే మేలుకయ్యే వస్తుంది. అంటే 5 రొట్టెలు 5,000 మందికి ఎన్ని గంపలు ఎత్తినారో కూడా అక్కడ రాసినాడు. 7 రొట్టెలను 4,000 మందికి. ఆ తర్వాత కదా దేవుని కార్యాలు, దేవుని సత్యాలు, దేవుని సంగతులు ఎంతో గంభీరమైనవిగా ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా కన్నులుండి చూచువారముగా, చెవులుండి వినువారముగా, హృదయముండి గ్రహించువారముగా, లేఖనాలను పరిశోధించేటటువంటి వారముగా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాటి చేత మనము సంతోషించి, దేవునిలో ఆనందించి, దేవునికి అప్పగించుకొని, దేవునికి లోబడి, దేవుని అధికారాన్ని ఒప్పుకునే వారముగా ఉన్నప్పుడే మనము దేవుని కృపచేత వర్ధిల్లి విస్తరించి వ్యాపిస్తాం. అదే కదా యెషయా గ్రంథం 7:14 చదివింది. చిన్న చిన్న విషయాల గురించిన గ్రహింపు, జ్ఞానము, ఆలోచన, అవగాహన ఉంది, కానీ ఆకాశము నుండి కలిగిన సూచక క్రియ ఏంటిది? ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాపము కొరకు, మన అపరాధము కొరకు, మన దోషము కొరకు, మన దుష్టత్వము కొరకు, మన దుర్నీతి కొరకు ఆయన సిలువను మోసినాడు. మనల్ని దేవుని నీతిలోనికి, సమాధానములోనికి, సంతుష్టి సహితమైనటువంటి జీవితంలోనికి తీసుకొని రావడానికి రూపాన్ని కోల్పోయినాడు, సొగసును కోల్పోయినాడు, నల్లగొట్టబడినాడు, వెరగొట్టబడినాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడినాడు. మన తప్పిపోయిన స్థితి నుండి సమకూర్చడానికి ఆయన మన కొరకు సిలువలో మన దోషమును మోసుకున్నాడు. అన్యాయపు తీర్పు చేత ఆయన బాధించబడినాడు, మొత్తబడినాడు, నలగొట్టబడినాడు, వ్యాధిని అనుభవించినాడు. మన అపరాధ పరిహారార్థ బలిగా, మన అతిక్రమ క్రియల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని జయించి పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమునకెక్కి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నేటికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు సత్యములోనికి, సమాధానములోనికి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములో తప్పిపోకుండా మనము ముందుకు సాగిపోవున్నట్లు ఆ ప్రభువు మన కొరకు దినమెల్లా చేతులు చాచి ఎదురు చూస్తా ఉన్నాడు. అప్పగించుకుంటే ఆనందిస్తాం, లోబడితే వర్ధిల్లుతాం. ఆయన అధికారానికి మనము విధేయత చూపిస్తే విస్తరిస్తాం. కాబట్టి అలాగ లోబడి అప్పగించుకొని విధేయత చూపిన వారి వలె ప్రభువైన యేసునందు మనము విశ్వాసం ఉంచి మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు చేతిలో కట్టబడినట్లు ప్రార్థన చేసుకుందాం.